మనిషి ఇలా సంబోధించడం కొత్తగానో ఆశ్చర్యంగానూ ఉందా? అయితే దయచేసి పూర్తిగా చదివి నా బాధను అర్థం చేసుకోండి. నేను లక్ష్యాధికారిని. సాధ్యమైనంత నిరాడంబరంగా జీవించాలన్నదే నా ధ్యేయం. దానికి నా చుట్టూ ఉన్న మనుషులు వ్యతిరేకం. డబ్బు పిచ్చితో విసిగి వేసారిపోయి నాకు జీవితం అంటే అసహ్యం చూపించగలిగే ఏ మనుషులు ఏ లోపం అనుకున్నా. మనిషికి డబ్బే దేవుడా? డబ్బు మినహా మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమించే మనుషులే లేరా అన్న ఆవేదనతో అలాంటి మనిషిని చూడాలన్న ఆశతో దేశయాటం చేస్తున్నా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా లఘు జీవితం ఎక్కడైనా ముగిసిపోవచ్చు. అది నీ ముందే, నీ మధ్యనే జరిగితే ఓ మనుషులారా దయచేసి నా శవానికి అంత్యక్రియ చేయండి. అందుకు కృతజ్ఞతగా నా అంత్యక్రియ జరిపిన ప్రదేశానికి చెందిన ప్రజల శ్రేయస్సు కోసం నా ఆస్తి సుమారు 5 లక్షలు రాసేశాను. లాయర్ గారి అడ్రస్ క్రింద రాస్తున్నాను. ఆయన తగు సాక్ష్యాలతో సంప్రదిస్తే నా ఆస్తుని విక్రయించి 25 లక్షలు ఇస్తారు. ఇట్లు మీలాంటి మనిషి, గోపాల్.